మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు ఎందుకు కడిగారు? ఇది ప్రశ్న. అసలు ఈ సందర్భం బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది, అసలు దీని యొక్క పూర్వపరాలు ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఈరోజు యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి నుండి 18 వచనాలు కనుక ఆ భాగాన్ని మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దామండి. చదివే ప్రయత్నం ఏమి చేయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి విషయం, భావాన్ని మాత్రం మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా మేము మనసు పెట్టండి. యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగినటువంటి సందర్భం ఎప్పటిదంటే, యేసుక్రీస్తు వారు మరణానికి వెళ్ళే ముందు జరిగినటువంటి కార్యక్రమం అండి. పస్కా అనేటువంటి ఒక పండుగ ఉంది. ఈ పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఒక చోటికి పిలిచినటువంటి సందర్భం. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక ఆచరణ, లేకపోతే వారు ఆచరించేటువంటి ఒక పెద్ద పండుగ ఏంటంటే అది పాస్ ఓవర్, పస్కా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఒక విషయాన్ని చెప్పబోతున్నారు. ఏంటంటే, మనుష్య కుమారుడు అప్పగింపబడిపోతున్నాడు. ఆయన అప్పగింపబడి ఆయన సిలువకు వెళ్ళిపోతాడు. ఆయన్ను కొడతారు, ఆయన్ని సిలువలో బలి చేస్తారు. ఇవన్నీ శిష్యులకు చెప్పడం ప్రారంభించారు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు పస్కాను ఆచరించారు. పస్కా అంటే రొట్టెలు, అలాగే మాంసం, ఒక పశువును వధించి దాన్ని వండుకుని తినేటువంటి కార్యక్రమం. ఇది రాత్రి సమయంలో చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులు రాత్రి సమయంలో చేస్తారు. ఈ పస్కా పండుగను ఆచరిస్తున్నారు. ఇది చివరి పస్కా. యేసుక్రీస్తు వారు ఇక శిష్యులతో ఆ పండుగను ఆచరించరు. చివరి పస్కా పండుగ అన్నమాట. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు శిష్యులకు చాలా విషయాలు చెప్పారు. దగ్గరుండి ఆయన డిసైబుల్స్ అంటే ఆ శిష్యుల్ని దేవుని యొక్క వాక్యంలో తర్ఫీదు ఇచ్చారు. ఆయన శిష్యులకు నేర్పించేటప్పుడు ఆయన, నేను చెప్తున్నాను ఇది రాసుకోండి అనేసి ఏం చెప్పలే. ఆయన బోధించే ప్రతిదీ కూడా ఆయన చేసి చూపారు. ఆయన జీవితాన్ని ఒక మాదిరిగా శిష్యులు ఎదుట చూపించడం జరిగింది. ఆయన చేసినటువంటివన్నీ కూడా శిష్యులు చూసి నేర్చుకున్నారు. ఇదే అండి ఈరోజు శిష్యరకం ఒక విద్యార్థిగా నేర్చుకోవడానికి చూసి నేర్చుకునేటువంటి ఉండవు. కేవలం పాఠాలుగా నేర్పిస్తారు తప్ప, పాఠాలు బోధిస్తారు తప్ప, వ్రాసుకునేవిగా ఉంటారు తప్ప, అనుసరించి లేకపోతే చూసి నేర్చుకునేటువంటిగా నేటి సమాజంలో క్రైస్తవులుగా లేకపోతే క్రైస్తవ బోధకులుగా లేరు. సంఘానికి మాదిరిగా బోధకులు లేరు. అలాగే బోధకుని అనుసరించేటువంటి సంఘము కూడా లేదనే చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యోహాను సువార్త 13వ అధ్యాయం ఈ సందర్భం కానీ, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం కానీ, మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం కానీ, లూకా సువార్త 22వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. వీరు కొందరు ఉన్నారు, కొందరు శిష్యుడి కాకపోయినటువంటి వారు కూడా వ్రాసారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ, సుంకరి అని మర్తాయి, అలాగే అల్ఫయి కుమారుడని యాకోబు, తద్దయి అని మారు పేరుగా లెబ్బాయి, కానానీయుడు అయినటువంటి సీమోను, ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు. ఇక్కడ మార్క్ ఏమైనా కనిపించారా? మార్క్ గారు కనిపించారా? లూకా గారు ఏమైనా కనిపించారా? కనిపించలేదు. కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి వృత్తాంతం వ్రాసినటువంటి వాళ్ళు అపోస్తలులు ఇద్దరే ఉన్నారు 12 మందిలో. మిగిలినటువంటి వారు కూడా వ్రాసారు. వాళ్ళు లూకా, మార్కు గారు కూడా ఉన్నారు.
వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు వారు అప్పగింపబడక ముందు సందర్భాన్ని ఖచ్చితంగా రాశారు. ఆయన అప్పగించే ముందు దాన్ని ప్రభురాత్రి భోజనం అంటాము, దాన్నే సప్పర్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా ఈరోజు మతంలో లేకపోతే మతవాదులు ఉన్నారు కొంతమంది, లేకపోతే క్రైస్తవ్యంలో కొన్ని వర్గాల వారు ఉన్నారు. వారు ఏమని పిలుస్తారంటే మండే అంటారన్నమాట. అంటే మనం అనుకున్నట్లుగానే సండే మండే కాకుండా మండే థర్స్డే అంటారన్నమాట అండి. దీన్ని మరి ఎలా పలకాలో తెలియదు కానీ మండే థర్స్డే అంటారన్నమాట. యేసుక్రీస్తు వారు అప్పగింపబడినటువంటి రాత్రి ఆ గురువారం, ఈరోజు గురువారం రాత్రి అని చెప్పడానికి మండే అంటారన్నమాట. మండే నైట్ అంటారు, మండే నైట్. వీళ్ళు ఈ పదంతో కొంతమంది ఆచరణ అనేది ఈ కార్యక్రమం చేస్తున్నారు. సరే, ఇప్పుడు మన పాఠం ఏంటంటే యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు ఎందుకు కడిగారు అనేటువంటి దాని గురించి ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఆ కడిగినటువంటి ఆ సందర్భం ఏమిటి అని చెప్పడానికి నేను మత్తయి, మార్కు, లూకా, యోహానుల్లో వ్రాయబడినటువంటి ఆ వచన సందర్భానికి మిమ్మల్ని తీసుకువెళ్ళటం జరిగింది. అంటే ఈ నలుగురు కూడా పస్కాను గూర్చినటువంటి వివరణ, అంటే యేసుక్రీస్తు వారు పస్కా ఆచరించినటువంటి వివరణను ఇవ్వటం అనేది జరిగింది. కానీ ఇక్కడ గుర్తించాలి, కానీ వీళ్ళు యేసుక్రీస్తు వారు శిష్యులు పాదాలు కడిగారని ఈ ముగ్గురు కూడా చెప్పలేదు. ఎవరు? మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ చెప్పలేదు. యోహాను గారు మాత్రమే ఆ సందర్భాన్ని వ్రాస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి, కానీ అన్నీ వ్రాయబడలేదండి, అన్నీ లిఖింపబడలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడినవి, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసినటువంటి సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ కనుక వ్రాస్తే భూలోకమైనను చాలదంటాడు ఈ యోహాను గారు. ఒకసారి యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయంలో మీరు చూడండి, 25వ వచనం చదవండి. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అంటే వివరించి వ్రాస్తే కనుక, అనాలిసిస్ చేసి రాస్తే కనుక, మేము ఏదైతే షార్ట్ కట్టే కొట్టే తెచ్చే మీకు అర్థం అవటం ఆ భాషలోనే రాసాం. మేము రాసినటువంటి విషయాలు కొన్నే, వాటిని వివరించి వ్రాయగలిగితే ఈ భూలోకమైనను చాలదని నాకు తోచున్నది అంటున్నాడు యోహాను గారు. ప్రియమైన దేవుని ఇక్కడ ఆలోచించండి. అంటే కొన్ని సందర్భాలు శిష్యులు వ్రాయలేదు, కొన్ని సందర్భాలు అవసరమైనవి, మనకు అవసరమైనటువంటి విషయాలు వ్రాయటం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భోజన పంక్తిని కూర్చున్నారట. కూర్చుండి ఆయన భోజన పంక్తిలో నుంచి లేచారట. లేచి ఆయన ఏం చేస్తే తెలుసండి, ఒక తువాలు నడుముకు కట్టుకున్నారట. శిష్యుల పాదములు కడగా మొదలు పెడుతున్నారు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, రండి అయ్యా, రండి ఒకసారి అంటే ఆల్రెడీ భోజనం చేయక ముందే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. రండి అని చెప్పి ఆయన పల్లెంలో తమ పాదాలు పెట్టి, శిష్యుల యొక్క పాదాలు పెట్టి కడిగేస్తూ ఉన్నారు. కడిగి పాదాలు కూడా తుడుస్తున్నారు. తుడుస్తుంటే పేతురు గారు ఆ కార్యక్రమం చూసేసరికి పేతురు గారికి ఎనలేనటువంటి దుఃఖం వచ్చేసిందండి. ఎందుకంటే పేతురు గారు యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి ఆ పనిని చూసేసరికి ఆయనకి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే అమితమైనటువంటి ప్రేమ ఎవరికి ఉంది తెలుసండి? పేతురు గారు ప్రధాన శిష్యుడు, ఆయనకుంది. యేసుక్రీస్తు వారి గురించి పేతురు గారు తెలుసుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు వారి గురించి అసలు మీరేమనుకుంటున్నారు అని ఈ సమాజాన్ని అడిగితే చాలామంది చాలా జవాబులు చెప్పారండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి మనం చూడగలిగినట్లయితే, యేసు పిలుపుదైన కైసరు ప్రాంతం వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడుగుతున్నాడండి. శిష్యులను అడిగితే వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాను, కొందరు ఏలియా, కొందరు ఇర్మియా లేక ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకున్నారనంట. యేసుక్రీస్తు వారి గురించి అప్పటి సమాజానికి ఏం తెలిసింది? బాప్తిస్మిచ్చి యోహానే తిరిగి వచ్చేసాడు అనుకున్నారు. లేదు ప్రవక్తలు ఉన్నారు కదా, ఇర్మియా, లేదు ఏలియా వస్తాడు కదా, అప్పుడు ఏలియా ఈయన అనుకున్నారు. చివరికి
కొంతమంది ఏమో ప్రవక్తల్లో ఎవరో ఒకరులే అనుకున్నారు. అలా అనుకున్నారండి. అంటే ఒక మంచి వ్యక్తులనే యేసుక్రీస్తు వాళ్ళు చూసుకున్నారు. అంటే ఒక ప్రవక్తలను చూసుకున్నారు, మంచి అద్భుతాలు చేసినటువంటి ఒక వ్యక్తుల్ని యేసుక్రీస్తులో చూసుకున్నారు. ఇప్పుడు యేసుప్రభు అడిగారు, పోన్లే వాళ్ళంతా అలా అనుకుంటున్నారు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా అలా అనుకుంటున్నారు, మరి నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతున్న చూడండి ప్రశ్న ఒకసారి. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు వెంటనే సమాధానం చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సీమోను పేతురు. ఎవరని చెప్పండి? శిష్యులు 12 మంది ఉంటే 12 మందిలో వెంటనే సమాధానం ఇస్తున్నాడు. ఏమంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను అన్నాడండి. అంటే ఆ మాట చెప్పినందుకు ప్రభు ఏమన్నా తెలుసా? సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని ఎవరికి అర్థమైంది చెప్పండి? సీమోనికి అర్థమైంది. ఇప్పుడు సీమోనికి యేసుక్రీస్తు వారి గురించి బాగా అబ్జర్వ్ చేశారు. అంటే పరలోకము నుంచి వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి, దేవుడు ఆయన, ఆ మహాభాగ్యాన్ని నుంచి విడిచి వచ్చినటువంటి ఆయన గొప్పవాడు, ఆయన ఇంత ఉన్నతమైనటువంటి వాడు, అన్న అద్భుతాలు చేశాడు, సముద్రం మీద నడిచాడు, ఇవన్నీ మేము చూసాం. అంటే చివరి క్షణంలో కదది ఎన్నో కార్యక్రమాలు, సూచక్రియలు, మహాద్భుతాలు, స్వస్థతలు అన్నీ చూసినటువంటి వ్యక్తులు ఎవరంటే శిష్యులు. వాళ్ళ కళ్ళెదుటే చేసినటువంటి ఆయన పాదాల కడగతంటే చలించలేకపోయాడండి. ఎవరు? పేతురు గారు. వెంటనే, ప్రభువా నా పాదములు కడగవద్దు, వద్దు అంటున్నాడండి. ఎందుకు? నేను నీ పాదాలు కడగవలసి ఉండగా నువ్వు నా పాదాలు కడగటం ఏంటి? అంత రివర్స్ ఉంటుందండి ప్రేమ నింపులారా. యోహాను గారి దగ్గరికి బాప్తిసం పొందడానికి యేసుప్రభు వారు వస్తే యోహాను గారు అలాగన్నారు, నివారింపజూసినని ఉంది. నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉంటే నువ్వు నా చేత బాప్తిసం పొందుతావా అన్నాడు. అంటే చూడండి, యేసుక్రీస్తు వారు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయో చూడండి. ఈ సమాజానికి ఏదో ఒక పాఠం నేర్పించాలనే ఆలోచనతో యేసుక్రీస్తు వారు ఈ పని చేస్తున్నట్లేదా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుడై ఉండి ఆయన వంగిపోయి, ఏమండి, ఒక శిష్యుడు ఎక్కువ, గురువుగారు ఎక్కువ? చెప్పండి, గురువుగారు ఎక్కువ. ఇప్పుడు ఏ గురువు అయినా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్లో ఏ దేవుడైనా వారి యొక్క భక్తులకు పాదాలు కడిగినటువంటి సందర్భం ఏమైనా ఉందా? మీరు చూసారా? ఏ గురువు అయినా శిష్యుడు పాదాలు కడిగినటువంటి సందర్భం ఏమైనా చూసారా మీరు? లేదు, కనిపించదు. పోనీ ఏ మనిషి అయినా తన దాసుడు, తన పనివాడు యొక్క పాదాలు కడిగినట్లుగా ఎక్కడైనా చూసారా మీరు చరిత్రలో? ఏ మనిషి అయినా తన పనివాడు పాదాలు కడిగినట్లు చూసారా? లేదండి. ప్రియమైన దేవుడు, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అసలు పాదాలు కడిగే సందర్భం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ పాదాలు కడిగేటువంటి సందర్భం ఏంటి? ఈరోజు మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఈరోజు నటనా భక్తులు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు, ఆచార భక్తులు చాలామంది ఉన్నారు, సాంప్రదాయంగా చేసేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు, సందర్భం ఎరగక చేసేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు క్రీస్తు సంఘం అలా ఉండకూడదు. ఈరోజు ఆచార క్రైస్తవ్యంలో ఈరోజు చాలామంది ఉన్నారు, వాక్యానికి దూరంగా ఉన్నారు. వాక్యంలో చెప్పింది ఒకటైతే చేసేది మరొకటి చేస్తున్నారు. కాబట్టి బాధతో ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇవంతా అడ్రస్ తెలియనటువంటి క్రైస్తవులు మర్చిపోకండి. ఇప్పుడు ఏం జరిగింది? పేతురు గారు గుర్తించారు, దేవుని కుమారుడు ఆయన, నిజంగా సాక్షాత్ దేవుడు, ఆయన చేసినటువంటివి కనుక ఆయన ద్వారా పాదాలు కడుగించుకోకూడదు అంటే యేసుప్రభువు వారు ఏమని తెలుసా? చూడండి మాట ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనం చదవాలి. ఇట్లు చేయొచ్చు, ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు, అంటే చాలామంది శిష్యులు పాదాలు కడిగేశారు. ఆయన సీమోను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, ప్రభువా నీవు నా పాదములు కడుగుదు అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, ఇక మీదట తెలుసుకుందు అని అతనితో పేతురు, నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని, నేను కడగాలి నిన్ను అన్నాడండి. అసలు ఎందుకు పేతురు యొక్క పాదాలు కడగాలనుకున్నాడు అంటే, శిష్యులందరి పాదాలు కడుగుతున్నాడు. పేతురు ఎందుకు అసలే కడగొద్దు అన్నాడంటే, పేతురికి గర్వంతో అన్న మాట ఏమీ కాదు, కానీ పేతురికి ఉద్దేశం తెలియట్లేదు. పేతురు యొక్క ఆలోచన అలాగే ఉంటుందండి. అంటే అంత బాగా ప్రేమించిన అర్థం.
ప్రేమించినటువంటి వారు అలాగే మాట్లాడతారు. మీకు అర్థమవుతుందా? కానీ దేవుని సంకల్పం ఎరగనటువంటి వాడిగా పేతురు ఉన్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడు పేతురు గారు అంటున్నాడు, యేసుప్రభువు వారు ఏమంటారు తెలుసండి? ఇదిగో నాతో నీకు పాలు లేదు, నేను కడగకపోతే అన్నాడు. సరే, ఇప్పుడు ఆల్రెడీ పేతురు పాదాలు కూడా కడిగారు. పేతురు ఏమన్నాడంటే, నా పాదాలే కాదు, నా తల, నా చేతులు శుభ్రంగా చేసేయి అన్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఒక శుభ్రంగా స్నానం చేసినటువంటి వారు పాదాలు మాత్రమే కడుక్కుంటారు, అంతే కదండి. ఇప్పుడు పాదాలు కడిగేటువంటి ఆచారం ఏంటి అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అసలు పాదాలు ఎందుకు కడుక్కోవాలి అనేది ఆలోచన చేస్తే, ప్రియమైన దేవులారా, ఇది యేసు ప్రభు వారు కొత్తగా పెట్టినటువంటి ఆచారం ఏమీ కాదు. కొత్తగా పెట్టినటువంటి ఆచారం ఏమీ కాదు. ఆల్రెడీ ఇది యూదుల్లో ఉంది. ఇశ్రాయేలీల్లో ఏముంది? పాదాలు కడుక్కునేటువంటి కడగవలసినటువంటి ఆచారం ఉంది. ఏం కడుగుతారు, ఎప్పుడు కడుగుతారంటే, ఇప్పుడు మనకు కూడా ఉండేది పూర్వం. ఇప్పుడైతే ఒక ట్యాప్ ఉంటుంది, వెళ్ళిపోండి అక్కడ ట్యాప్ ఉందని చెప్తున్నాం. కానీ పూర్వం ఏం చేస్తే తెలుసండి, గౌరవప్రదంగా ఇంట్లోకి వెళ్ళి చెంబు తీసుకొచ్చి ఆ చెంబుతో మరలా నీళ్ళు పట్టుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ట్యాప్ లాగా బయట ఉండేవి కాదు. నీళ్ళు ఎక్కడుండి? ఇంట్లో సమృద్ధిగా ఉండేవి. అప్పుడు నీళ్ళు ఇలా పాడైపోయిన నీళ్ళలాగా ఉండేవి కాదు. మా చిన్నప్పుడు అందరి ఇళ్ళు కూడా, ఇంట్లో నీళ్ళు కూడా మంచియే, త్రాగే నీళ్ళు అవే. ఇప్పుడు మినరల్ వాటర్లా కొనుక్కునేటువంటి వాటరు కాదు. అందరి నీళ్ళు తాగి నీళ్ళు అయ్యో, కాలుకి కూడా అయ్యే నీళ్ళు ఇచ్చేవారు. వేరే ఆ కాలు నీళ్ళు వేరే, తాగి నీళ్ళు వేరే కాదు. శుభ్రమైనటువంటి చెంబుతో, మంచి చెంబుతో నీళ్ళు పట్టుకొచ్చి చక్కగా చాలా గౌరవప్రదంగా మరి కడుక్కోమని ఇచ్చేవారు. ఇంకా తెలుసండి, మా చిన్నతనంలో చెప్తున్నాను, మా అమ్మమ్మ గారు అయితే మా పాదములు శుభ్రంగా ఎలా చెయ్యి పెట్టేసి అలా కడిగేసేవారండి వెళ్ళినట్టునే. అంటే చూడండి, పెద్దవాళ్ళ పాదాలు కూడా, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళ కూతురు అవుతారు కదా, తల్లి అయినటువంటి వారు ఎంతో సంతోషంతో అంగీకరిస్తూ వారి పాదాలని కడుగుతూ ఉండేవారు. అసలు పాదాలు ఎందుకు కడగవలసి వచ్చిందంటే, పాదాలుకి అప్పుడు ఏమవుతుందంటే దుమ్ము ఎక్కువైంది, చెప్పులు ఉండేవి కాదు. ఎందుకంటే ప్రయాణం చేసుకుని వస్తే ఆ దుమ్మంతా ఈ పై వరకు అంటేసుకునేది. అప్పుడు ఇలా ఫ్యాంట్ల కింద వరకు కూడా ఉండేవి కాదు, పై వరకు నిక్కర్లు ఉండేవి, చాలా వరకు దుమ్మ పట్టేస్తూ ఉండేది. నిజంగా ప్రియమైన దేవులారా, ఇది ఇశ్రాయేలీలు ఆ యొక్క దేశంలో, అక్కడ కూడా వారి కూడా ఇప్పుడున్నటువంటి ప్రాంతాల్లాగా ఇంత చక్కగా రోడ్లు సుందరంగా అప్పుడేమీ లేవు. కనుక పాదాలు కడుక్కోవాల్సినటువంటి అవసరత ఉండేది. పాదాలకి నీళ్ళు ఇచ్చేటువంటి అలవాటు కూడా ఉంది. మీరు చూడగలిగినట్లయితే ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం చూద్దామండి. యేసు ప్రభువు వారు మట్టి మాట అంటున్నారు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచేను. ఏమంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ? అంటే ఇంటికి వెళితే పాదములకు నీళ్లు ఇచ్చే ఆచారం ఉంది, కానీ అక్కడ సీమోనుతో చెప్తున్నాడు, ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి యొక్క పాదములు కన్నీరుతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇదేంటండి, తల వెంట్రుకలతో తుడిచడం ఎలాగవుతుందంటే, నిజమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన తల వెంట్రుకలు లాంటి తల వెంట్రుకలు ఏమీ కాదు, అప్పుడు తల వెంట్రుకలు వేరే ఉంటాయి. ఏమండి మీరు చూడండి, ఆఫ్రికా వెళ్ళి వాళ్ళ తల వెంట్రుకలు చూడండి ఎలా ఉంటాయి. ఏమంటే చక్కగా ఉన్నిలా ఉంటాయి, ఎంత సన్నగా అయిపోతాయి, అక్కడక్కడ గిరజలు చుట్టుకుపోద్దాయి. వీళ్ళు క్రాఫ్ ఏమి వేయరు. కనుక మరి ఆ పాపాత్ములైనటువంటి స్త్రీ వెంట్రుకలు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం మీద ఆమె వ్రాయబడినటువంటి మనకి ఎవిడెన్స్ ఎలా ఉందంటే తన యొక్క తల వెంట్రుకలతో తుడిచిందంట. ఇప్పుడు ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, తల వెంట్రుకలు అంటే కన్నీళ్ళతో యేసుక్రీస్తు వారి పాదములు కడిగిందనే సంగతి ఉంది బైబిల్లో. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఏమండి, ఎవరినైనా కన్నీళ్ళతో యేసుక్రీస్తు వారి పాదాలు కడగండి, మీ తలతో తొడవండి అనేటువంటి ఆచారం ఎవరైనా పెట్టారనుకోండి, అది కూడా చేసేస్తారు క్రైస్తవులు. మీకు అర్థమవుతుందా? ఆ పాపాత్మురాలు స్త్రీ ఏం చేసింది అనుకుంటున్నారు? తన కన్నీరుతో పాదాలు కడిగిందండి అని. కనుక వీళ్ళ పాపం ఇది చేయలేనటువంటి కార్యక్రమం కాబట్టి చేయలేకపోతున్నారండి. మీకు అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, కన్నీళ్ళు ఇప్పుడు రావు. అంత కన్నీళ్ళు వచ్చేసి పాదాలు తడిపేసినంటే కన్నీళ్ళు రావు వీళ్ళకి. ఏమంటే నిజమే కదా? ఇప్పుడు చాలా సున్నితమైనటువంటి వివరణ అవి చేసేస్తారు ఈరోజు క్రైస్తవులు. ఆ రోజు కూడా పరిశీలన శాస్త్రాలు అంతే సున్నితమైనటువంటి కదా, కాలు కడుకోవడం కాబట్టి ఈజీగా కడిగేసుకుంటారు. అసలు ఎందుకు ఉద్దేశం తెలియలేదు. అందు గురించి బాధపడుతున్నాను ప్రియమైన దేవులారా. చూడండి, చాలామంది వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి, తల ఇచ్చేస్తారు, వెంట్రుకలు ఇచ్చేస్తారు. ఏంటంటే నేను నా తలని ఇచ్చేసాను అంటారు.
ఓ చెవినమ్మనండి ఎవరైనా, ఇవ్వలేరు. ఎందుకంటే అది ఇంపార్టెంట్. పోనీ అంతెందుకంటే చిటికిన వేలు ఇమ్మనండి, ఇస్తారా ఎవరైనా? దేవుడికి మీ చిటికిన వేలు ఇస్తారా? ఇవ్వగలరా? ఎవరండి? మరి ఎంటికలు ఎందుకు ఇచ్చేస్తున్నారు? అవి అంత విలువలేవి కాబట్టి మనం ఏమంటాం చాలాసార్లు మన పరిభాషలో, నా వెంట్రుక మొక్క కాదంట. అంటే విలువ లేనిది ఏం చేస్తున్నారు? దేవుడికి ఇచ్చేస్తున్నాడు. అలా సున్నితమైనటువంటి విషయాలు చేసేస్తున్నారు ఈరోజు. నిజంగా పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లతో పాదములు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచినట్లుగా ఎవిడెన్స్ ఉంది. ఈరోజు క్రైస్తవ్యంలో ఎవరైనా ఈ ఆచారం పెట్టమనండి, పెట్టలేరండి. ఎందుకు? అది చాలా కష్టమైన సంగతి కనుక చేయలేరు. చాలా ఆచారాలు ప్రభువు చెప్పినటువంటి మరి చేసినటువంటివి చేయలేరండి. ఈరోజు యేసుప్రభు వారు నిజంగా కాలు కడిగారు. కాలు కడగటమేనండి యేసుప్రభు వారు చేస్తా. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన అప్పగింపబడతాడని తెలిసి ఆయన ఏం చేశాడు? తెలిసిన తర్వాత ఆ బంట్రోతులకి లేకపోతే ఆ రాను వారికి, ఆ సైన్యానికి యేసుక్రీస్తు వారు అప్పగింపబడిపోయారు. ఈరోజు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తాము, మిమ్మల్ని పట్టేసుకుంటామంటే ఏ క్రైస్తవుని ఊరుకుంటాడండి? మరి యేసుప్రభు వారు పట్టుకున్నప్పుడు ఆయన అలాగే ఉన్నాడు కదా, మౌనిగా ఉన్నాడు కదా, ఉండగలరా? ఉండలేరండి. యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి సిలువ వేశారు. ఎవరైనా సిలువ వేయించుకుంటారా? అంటే యేసుక్రీస్తు వారిలాగా చాలా ప్రతి సంవత్సరం సిలువ వేయించుకుంటారండి ఒక అతను, అమెరికాలో అక్కడ. మీకు అర్థమవుతుందా? ఉన్నారండి ఇటువంటి వాళ్ళు. కానీ యాక్చువల్గా కొన్ని పనులు మనం చేయలేం, ఎందుకంటే అవి కష్టమైతే చేయలేం, సులభతరమైనటువంటివి చేసేస్తామండి. ఇంకో సంగతి ఇక్కడ మీకు అర్థమయ్యవలసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగారు. ఇక్కడ ఏం పాఠం నేర్పించాలని కోరుకున్నారో తెలుసండి మీకు? యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక పాఠం నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఏంటో ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం కానీ చదవండి. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడును ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. నన్ను మీరు ఎలా గుర్తించారు? బోధకుడు. ప్రభు అంటే ఆయన లార్డ్, అంటే ఎవరు? రాజు అని గుర్తించారు. అంతేకాకుండా దేవుడు అని గుర్తించారు. రైట్. ఎందుకంటే నేను దేవుడినే కనుక, నేను బోధకునే కాబట్టి రైట్. తర్వాత కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అన్నాడు. అంటే ఇప్పుడు నేను ప్రభువుగా ఉన్నాను, నేను బోధకుడిగా ఉన్నాను. నా స్టేజ్ ఏంటో మీకు తెలుసు, ఇప్పుడు ఒక రాజు దిగిపోయి తన సైన్యం, లేకపోతే తన దాసుడు, తన పనివాడు, లేకపోతే ఒక చీపురుతో తన యొక్క అంతఃపురంలో తుడిసేటువంటి వాడు దగ్గరికి వెళ్ళి అతని యొక్క పాదములు కడుగుతున్నాడు అనుకోండి, అతను స్నానం చేస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అలా చేయించే కార్యక్రమం ఎవరైనా చేస్తారా? ఇప్పుడు యేసుప్రభు వారు ఏమి చెప్పాలని ఉద్దేశించారు? మీరు కూడా ప్రతి సంవత్సరము పస్కా వస్తుంది, ఆ పస్కా ముందు గురువారం రోజున మీరేం చేస్తారంటే, మీరు ఇలా పాదాలు కడుక్కోండి అని చెప్పడానిక యేసుక్రీస్తు వారు చేశారు. అలా చెప్పారా బైబిల్లో? ఏంటి ఈరోజు క్రైస్తవుడు ఎందుకు పాదాలు కడుక్కుంటున్నాడు ఏమైనా తెలుసా అంటే తెలియదండి. వాళ్ళు అడిగితే ఏమంటారంటే, మా సంఘం పద్ధతి అంటుందండి, మా సంఘంలో మంచి కార్యక్రమం జరుగుతుందండి. ఏం జరుగుతుంది? అలా యేసుప్రభు వారు ఏ ఉద్దేశంతో చేశాడు? నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి వాడైనా సరే నువ్వేం చేయాలంటే, నీ పనివారు కాళ్ళు కడగాలి, నీ దాసుడి కాళ్ళు కడగాలి. అంతేగాని దాసుడు ఏమండి అధికారులు అయితే నీ యొక్క యజమాని కాళ్ళు కడగడం కాదు. అక్కడ ఉద్దేశం అంతా మీరు చెబుతుంది అంతే. మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసిందంటే, అంటే శిష్యులకి ఏం చెప్తున్నాడు? నీ దాసుని యొక్క పాదాలు కడగాలి. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ. ఏమంటే యేసుప్రభు వారి శిష్యులు, ఇది యోహాను గారు చెప్పిన మాట, అపోస్తలుల కార్యముల నుంచి ఇక పత్రికా భాగములు ఎక్కడైనా పాదములు కడిగినట్లుగా ఉందా? ఎక్కడైనా ఆ భాగం ఏమైనా ఉందంటే లేదండి. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇదిగో ఈరోజు ఎవరైతే సమస్త నాయకులు ఉన్నారో వారు పెట్టారు, దాన్ని చేస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవుడు ఏ బోధలో ఉండాలి? అపోస్తలుల బోధలో ఉండాలి. ఎందుకంటే బాప్తిసం పొందేటువంటి వారికి చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచి యందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉన్నారు. అంటే అపోస్తలుల బోధలో ఎక్కడైనా అపోస్తలులు ఇలా చేశారంటే లేదు. వాళ్ళు చెప్పినటువంటి బోధనా విధానం అంతా ఏంటంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. యేసుప్రభు వారు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఎవడ కూడా ఈ భూమి ఉన్నటువంటి ఎవడ కూడా, క్రైస్తవుడైనటువంటి వాడు ఎవడ కూడా ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. మీరు నేను గొప్పవాడిని,
నేను బోధకుడిని, నేను ప్రభువుని, నేను రాజునైనటువంటి నేనే. మీరు అనుకుంటున్నారు, మీకు తెలుసు. నేనేం చేశాను ఇప్పుడు? నేను తగ్గిపోయి మీ పాదాలు కడిగేస్తున్నాను, నేను నెలలు తగ్గించేసుకున్నాను. అలాగే మీరు తగ్గించుకోవాలి. చూడండి ఎందు గురించి ఆ కార్యక్రమం చేశాడో కిందకి చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం, 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలని మీకు మాదిరిలాగా చేసి తిని, దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. గొప్పవాడండి దాసుడు. యజమానుడు గొప్పవాడు, దాసుడు కింద ఉన్నటువంటి వాడు. కానీ యేసుప్రభు వారి యొక్క బోధలో ఎప్పుడైనా సరే దాసుడు యజమానుడు అయితే సరిపోద్ది అంటాడండి. మీకు అర్థమవుతుందా? అంటే ఆ స్థితికి వచ్చేయాలి. ఈ సమాజ స్థాపన కావాలని యేసుప్రభు వారు కోరుకున్నారు. అంటే ఈ మనుషుల్లో ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, ఒకడు గొప్పవాడు, ఒకడు తక్కువవాడు. ఈ భేదము లేకుండా ఉండాలి ఈ సమాజంలో. ఈ భేదం చూపకూడదు. ఏమండి, ప్రారంభ సంఘంలో ఓ 10 ఎకరాలు ఉన్నాయి, నాకు 10 ఎకరాలు ఉన్నాయి అని చెప్పుకునేటువంటి క్రైస్తవుడు ఎవడైనా ఉంటే వాడు నోరు ముయించాడండి యేసుప్రభు వారు. ఈరోజు ఎవరైనా చేస్తారా చెప్పండి? క్రైస్తవ సంఘంలో 10 ఎకరాలు ఉన్నటువంటి వాడు ఎవరైనా లేనటువంటి వారికి, సంఘంలో ఉన్నటువంటి వారికి 1 ఎకరం ఇచ్చేయగలడా? అసలు ఆస్తి లేనటువంటి ఇవ్వగలడా? ఇవ్వలేదండి. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పనులు ఏది చేయలేదండి. కానీ ప్రారంభ క్రైస్తవం చేశారండి. ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 45 వచనం చదవండి. పైన 44 చూస్తే, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారంటే ఉన్నదంతా కూడా సమానంగా ఉంచుకున్నారట. తర్వాత ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను నమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఎవరైనా చేయగలరండి? తమ చరాస్తులు అమ్మేసి, అమ్మ నీకేం కదుకుంది, అమ్మ విజయలక్ష్మి గారు మీకేం కదుకుంది, మీకేం కావాలి, అమ్మ మీకేం కదుకుంది, మీకేంటి అని ఎవరికైతే అక్కరతుందో వాళ్ళకి పంచిపెట్టేశారంట. ఈరోజు ఎవరైనా చేయమనండి, ఈ పని చేయమండి, అబ్బో ఈ పని కష్టమైనది, చేయగలరండి? చేయలేరు. కనీసం నీ తోటి సహోదరుడు ఇబ్బందులుంటే కనీసం పరామర్శించలేం, ప్రార్థన చేయలేం, వాళ్ళని క్షేమ సమాచారం అడగలేం, వారికి కొంచెం 10 రూపాయలు సహాయం చేయలేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు పాదాలు కడిగేస్తారట. ఏం చేస్తారండి? పాదాలు కడిగేస్తారట. పాదాలు ఈజీ కదా, కడిగేయటం ఈజీ కాబట్టి కడిగేస్తున్నారు. ఆచారముగా చేస్తున్నారు. ఇది కాదు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యోహాను సువార్త వల్ల వచ్చేయండి. ఏమండి 17వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. చూడండి, మిమ్మును అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో భోజనం చేయవాడు నాకు విరోధముగా తమ మడమ ఎత్తాను అన్నాడండి. ఎవరి గురించి యేసుక్రీస్తు వారు ఈ కార్యక్రమం చేస్తున్నారు తెలుసండి? ఇదన్నీ ఈ ప్రయత్నం అంతా ఒక పాఠాన్ని నేర్పించాలంటాడు అనుకున్నాడండి. ఎప్పటివరకు తెలుసండి? యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడున్నాడు, ఆడే ఇస్కరియోతు యూదా. ఎవరండి? ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వారు మరణం వరకు అతడు అప్పగిస్తాడనే సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసా తెలియదా? తెలుసండి. ఏమండి, మన ప్రక్కనే మనకు శత్రువుగా ఉన్నాడంటే మనం ఎలా చూస్తాం చెప్పండి? మనకు హాని చేస్తాడంటే మనం ఎలా చూస్తాం చెప్పండి? ఊరుకుంటామా? యేసుక్రీస్తు వారు శిష్యుల్లో ఒకడు, శిష్యుడైనటువంటి యోధా, ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుని మరణానికి అప్పగిస్తున్నాడన్న సంగతి యేసుక్రీస్తు వారు ముందే ఎరిగారని చెప్పింది. ఒకసారి చూడండి, ఒకసారి 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అసలు ఈ కార్యక్రమం చేస్తుంది తెలుసా? ఒక శత్రువుని మార్చాలనుకున్నాడు. చివరి వరకు ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు వారు శిష్యులు పాదాలు కడుగుతుంటే, ఇస్కరియోతు పాదాలు కడుగుతుంటే మాట్లాడాడా? ఏమనని మాట్లాడలేదు. అదేంటి ప్రభువా, నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు చూసావు, నువ్వు గొప్పవాడు, నువ్వెంత ఉన్నతమైనటువంటి వాడు, నా పాదాలు కలుగుతావు ఏంటని పేతురు అడగలిగాడు, కానీ యోధ అనగలిగాడా? అప్పుడైనా మార్పు పొందుతాడేమని యేసుక్రీస్తు వారు ఈ కార్యక్రమం చేశాడు. ప్రేమ దేవులారా, ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కర మార్పు కావాలంటే మాదిరి కావాలి. మనం మాదిరి అయినా కానీ ఈరోజు సమాజం మారుతుంది అనుకుంటారా? మారట్లేదు. ఇస్కరియోతు యోధా ఆ చివరి క్షణంలో అయినా సరే ఒకవేళ మారతాడేమో అనుకున్నాడు. కానీ దేవుడు ముందుగానే నిర్ణయించాడు కాబట్టి
ఆయన ఏమన్నాడు కింద ప్రవచనం ఉంది, నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తునటువంటి లేఖనం ఉంది, ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేరాలి కనుక ఇప్పుడు ఇస్కరియోతు యోధా పాదాలు కూడా కడిగాడు, శత్రువు పాదాలు కూడా కడిగాడు. ఈరోజు కడగమనండి చెప్పండి, ఈ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవుడిని శత్రువు ఎదుట పాదాలు కడగమనండి, కడగలేడు. లోపల ద్వేషం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ఏమండి కలహబుద్ధితో ఉంటాడు. అవసరమైతే అతని పాదాలు ప్రక్కన పెట్టేసి ఇంకొకరి పాదాలు కడుగుతూ ఉంటాడు. యేసుప్రభు వారు నేర్పిస్తున్నటువంటి బోధ ఏంటి తెలుసండి, అక్కడ నేర్పించవలసిన పాఠం ఏంటి తెలుసండి, శిష్యులకి నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసండి, ఏమండి మీరు గొప్పవారై ఉండి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని ఏం చేశారు తెలుసండి, శిష్యులు పాదాలు కడిగారు.